మహారాష్ట్రలోని అమరావతి, దూరంగా దట్టమైన అడవి. ఆ చెట్ల నడుమ ఓ యువకుడు తదేక దీక్షతో తిరుగుతున్నాడు. అదే పనిగా చెట్ల మొదళ్లను చూస్తున్నాడు. రాలిపడుతున్న ఆకులను గమనిస్తున్నాడు. పూలు పండ్లను నిశితంగా పరిశీలిస్తున్నాడు. కొన్ని నెలలుగా అదే పని, ఒకటే పరిశోధన. ఆ సమయంలో అతని మనస్సులో ఆలోచనల అలజడి. రత్నగర్భగా పేరొందిన దేశంలో రైతులు పొలాలను అన్నపూర్ణ రూపాలుగా భావిస్తూ బసవన్నలలాంటి దుక్కిటెడ్లతో నడుం వంచి పరిశ్రమిస్తున్నా ఆత్మహత్యలెందుకు చేసుకుంటున్నారు? దూలాలకు దేహాలను అందిస్తున్నారెందుకు? విషం ఎందుకు తాగుతున్నారు? బిడ్డలను అనాథలుగా చేస్తున్నారెందుకు? అప్పులు చేసి మరీ చల్లిన మందులు పొలాల్లో పురుగుల్ని ఎందుకు చంపలేకపోతున్నాయి? ఫలసాయాన్ని ఎందుకు పెంచలేకపోతున్నాయి? మరోవైపు అడవుల్లో చెట్లు విరగ కాస్తున్నాయి. వీటికి నీరెవరు పెడుతున్నారు? ఎరువెవరు వేస్తున్నారు? ఆ పొలాల్లోని దోషమేమిటి? ఈ అడవుల్లోని గుణాలేమిటి? అతని ఎదుట ప్రశ్నల కారడవి. అయినా తపోవనంలో ఋషిలా అతని శోధన సాగుతోంది. ఇంతలో ఆషాఢ మేఘాలు ఆకాశాన్ని ఆవరించాయి. తొలకరి జల్లులు పుడమి తల్లిని తాకాయి. చెట్లు హరిత కాంతులు నింపుకున్నాయి. వృక్షరాసులు పులకించి తలలోపాయి. ఈ ప్రకృతి సంతోషాన్ని గమనించిన అతని మదిలో ఓ ఆలోచన మెరుపులా మెరిసింది. అడవి స్వాభావికంగా పెరుగుతోంది. ప్రకృతి తనదైన శైలిని పాటిస్తోంది. మరి పొలంలో మనిషి తలదూరుస్తున్నాడు. నేలగుణాన్ని అతలాకుతలం చేస్తున్నాడు. భూపొరల్ని అస్తవ్యస్తం చేస్తున్నాడు. ఎరువులతో భూసారాన్ని ధ్వంసం చేస్తున్నాడు. పురుగుల మందులతో విషాన్ని చిమ్ముతున్నాడు. ఈ ఎరుక కలగగానే అతని ముఖం వికసించింది. అక్కడనే ఓ కొత్త సేద్యం ఆవిష్కృతమయ్యింది. అదే ప్రకృతి సేద్యంగా రూపుదిద్దుకుంది. పెట్టుబడి లేని వ్యవసాయంగా ప్రాణం పోసుకుంది. ఉద్యమ రూపుదాల్చిన ఆ సేద్యమే రైతుల జీవితాల్లో కొత్త ఉషస్సులు తెచ్చింది. ఆ ఆలోచనల వడిలో సాగుతున్న ఋషే సుభాష్ పాలేకర్. ఈ దేశంలో అరుదైన ప్రకృతి సేద్యగాడు. భారతీయ సేద్యానికి ప్రాకృతిక వర్ణాలనద్దిన సుభాష్ అమృతరావు పాలేకర్ 1949 జులై 1వ తేదీన మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లాలోని ఖడక్ సావంగ తాలూకాలో జన్మించారు. తల్లి వత్సలాబాయి, తండ్రి అమృతరావు పాలేకర్. సుభాష్ పాలేకర్ చందాను వివాహం చేసుకున్నారు. వీరి సంతానం అమోల్ పాలేకర్, అమిత్ పాలేకర్. సుభాష్ పాలేకర్ మహారాష్ట్రలో ఓ రైతు కుటుంబంలో జన్మించాడు. బాల్యమంతా బెలోరా గ్రామంలో గడిచింది. తల్లి గోరుముద్దలతో పాటు తుకారాం, ధ్యానేశ్వర్ వంటి మరాఠీ యోగుల గాథలను, వారి తత్వచింతనను ఆ బిడ్డకు రంగరించిపోసింది. అతనిలో సమాజ సేవ చెయ్యాలనే కాంక్షకు బీజం వేసింది. బెలోరా గ్రామంలోనే సుభాష్ ప్రాథమిక విద్యాభ్యాసం సాగింది. ప్రస్తుతం ఆ గ్రామం బెంబాలా డ్యాం రిజర్వాయర్ నిర్మించడంతో మునిగిపోయింది. స్కూల్ విద్యను ఆ గ్రామంలోనే ముగించుకున్న సుభాష్ కాలేజీ విద్య కోసం జిల్లా కేంద్రమైన అమరావతి చేరుకున్నాడు. తమది వ్యవసాయ కుటుంబం కావడంతో తాను వ్యవసాయ విద్య వైపే మొగ్గు చూపాడు. కాలేజీ విద్యను అభ్యసిస్తున్న రోజుల్లోనే సుభాష్ సత్పురా పర్వత శ్రేణుల్లో నివసించే కొండజాతి జనుల జీవన శైలిని, వారి వ్యవసాయ ధోరణులను నిశితంగా గమనించేవాడు. అక్కడి అడవులు ఏమాత్రం మానవ ప్రయత్నం లేకుండానే అద్భుతంగా ఉండడం అతన్ని ఆశ్చర్యపరిచింది. ఇతర ప్రాంతాల్లో కరువు తాండవం చేస్తున్నా ఆ అడవిలో మాత్రం మామిడి, రేగి, చింత, జామ, సీతాఫలం వంటి చెట్ల పళ్లతో భారంగా వంగి ఉండడం అతని కంటపడింది. దీంతో అడవుల్లో సహజంగా పెరిగే చెట్లపై పరిశోధన చెయ్యాలనే సంకల్పం ఆయనలో కలిగింది. అందుకోసం ఆ అడవుల్లోనే ఎక్కువ కాలం గడుపుతూ ప్రతి చెట్టుపై ప్రత్యేకంగా పరిశోధించాడు. అవి అంతగా విరగకాయడానికి అవసరమైన శక్తి ఎక్కడి నుంచి వస్తుందో గ్రహించాడు. అంతేకాదు, ఆ వన సౌందర్యానికి ముగ్ధుడై
అనేక కవితలల్లాడు. ఆ కొండజాతి జనుల జీవన విధానంపై వ్యాసాలు రాశాడు. ఆ తరువాత 1972లో సుభాష్ వ్యవసాయ పనుల్లో తండ్రికి సాయపడసాగాడు. కాలేజీలో తాను నేర్చుకున్న విజ్ఞానాన్ని ఆచరణలో అమలు చేశాడు. మంచి ఎరువులు వాడడం, పురుగుమందులు పిచికారీ చేయడం, సస్యరక్షణ చేపట్టడం అంతా పుస్తకాల్లో చదివినట్లే ఆచరించాడు. ఫలితంగా ఫలసాయం గణనీయంగా పెరిగింది. తన విద్య సఫలమయ్యిందని సంతోషించిన సుభాష్ అవే పద్ధతుల్ని మరికొంతకాలం కొనసాగించాడు. అయితే అప్పటిదాకా లాభసాటిగా సాగిన సేద్యం క్రమంగా పతనోన్ముఖంగా సాగింది. తగ్గిన ఫలసాయం, క్షీణిస్తున్న భూసారం, పెరిగిపోతున్న రసాయనిక ఎరువుల వ్యయం, రాని రాబడి అతణ్ణి మరోసారి ఆలోచించేలా చేశాయి. 1986 సుభాష్ పాలేకర్ తగ్గుతున్న ఫలసాయానికి సమాధానం వెతికే పనిలో పడ్డాడు. తాను చదువుకునే రోజుల్లో గమనించిన అడవులు తిరిగి గుర్తుకొచ్చాయి. రసాయనాలపై ఆధారపడడం కన్నా అడవుల్లో జరుగుతున్న ప్రకృతి ప్రక్రియను అనుసరిస్తే బాగుంటుందన్న ఆలోచన వచ్చింది. అంతే, మరోసారి తీవ్రంగా అడవుల అధ్యయనం చేపట్టాడు. 1988 దాకా ఎన్నో పరిశోధనలు చేశాడు. భార్య నగలను అమ్మి మరీ పరిశోధనలు కొనసాగించాడు. అడవుల్లోని ప్రకృతికి స్వయం వికాసం, స్వయం పోషకత్వం, స్వావలంబన అనే గుణాలున్నట్లు అతనికి బోధపడింది. పొలాల్లోని మట్టికి సైతం ఈ లక్షణాలున్నా మనిషి మరీ అత్యాశతో ఆ ప్రాకృతిక గుణాలలో తలదూర్చి దాన్ని అస్తవ్యస్తం చేస్తున్నాడని గ్రహించాడు. అడవులలో జరుగుతున్న ప్రక్రియనే గ్రామాలలో సైతం అవలంబిస్తే వ్యవసాయం ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతుందని, రైతుల కష్టాలు తీరుతాయని, గ్రామాలు స్వావలంబన దిశగా ముందడుగు వేస్తాయని గ్రహించాడు. గ్రామం కా పూరా స్వావలంబన్ గ్రామ స్వరాజ్య. గ్రామ స్వావలంబన, గ్రామ స్వరాజ్యమే మా సంస్థ ధ్యేయాలు. గ్రామంలోని వనరులన్నీ ఆ గ్రామానికే చెందాయి. వాటిపైన ప్రభుత్వాల అజమాయిషీ ఉండకూడదు. ఖనిజాలైనా ఇతర వనరులైనా ప్రభుత్వం దక్కించుకోవాలనుకుంటే మార్కెట్ విలువల ప్రకారం వాటి ధరల్ని గ్రామానికి చెల్లించాలి. బాజార్ మూల్య పర్ జో మండి కా మూల్య హై ఉస్ వాల్యూ పర్ ఉनको ఖరీదనా పడేగా. దీనివల్ల ఉద్యోగాల వేటలో పట్టణాలకు వలసపోతున్న గ్రామీణ యువత మళ్లీ వ్యవసాయం వైపు ఆకర్షితమవుతోంది. 1989 నుంచి తన పొలంలో ప్రకృతి సంతులనం చెడకుండా వ్యవసాయం చేయడం ఆరంభించాడు. ఫలసాయాన్ని గమనించాడు. వర్మీ కంపోస్ట్ వాడకం, రసాయనిక ఎరువుల వాడకం, ప్రకృతి నియమాలనే పాటించడం అన్న పద్ధతుల మధ్య భేదాన్ని సునిశితంగా గమనించాడు. వీటన్నింటిలో ప్రకృతి సేద్యమే శ్రేయస్కరమని ప్రయోగపూర్వకంగా గ్రహించాడు. తాను అనుసరించిన పద్ధతుల ఆధారంగా ఒక నూతన వ్యవసాయ ధోరణికి రూపకల్పన చేశాడు. దానికి స్పిరిచువల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం లేదా నైసర్గిక సేద్యమని నామకరణం చేశాడు. అంతటితో సుభాష్ విశ్రమించలేదు. 6 సంవత్సరాల వ్యవధిలో దాదాపు 154 పరిశోధనలు చేశాడు. అతి తక్కువ వ్యయంతో వ్యవసాయం చేసే అనేక ఇతర పద్ధతులను కనుగొన్నాడు. 1960లలో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఆరంభమైన హరిత విప్లవం 1985 నాటికి సత్ఫలితాలను ఇవ్వడంలో విఫలమయ్యింది. గ్రోమోర్ నినాదం ఇక నోమోర్ రిక్వైర్డ్ అనే పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు ప్రత్యామ్నాయంగా వర్మీ కంపోస్టు వాడకం ఊపందుకుంది. అయితే ఈ వర్మీ కంపోస్టు వాడకం రసాయనాల వాడకం కన్నా ప్రమాదకరమైందని సుభాష్ పరిశోధనాపూర్వకంగా నిరూపించాడు. వర్మీ కంపోస్టు తయారు కావడానికి గాను వానపాముల్ని వ్యర్థ పదార్థాల మీదకి వదులుతారు. అలా అది వ్యర్థాన్ని తిని ఎరువుగా ఉపయోగపడే పదార్థాన్ని విసర్జిస్తుందని, అది పైరుకు మేలని దాన్ని పొలంలో చల్లుతారు. వాస్తవానికి దేశీవాళి వానపాములు ఇలానే సేద్యంలో ఉపయోగపడతాయి. అవి నేలలోని ఖనిజాలను, పోషకతత్వాలను దాదాపు 30 అడుగుల క్రింద నుంచి తవ్వి తీసుకుని పైకొస్తాయి.
నేలపై పడిపోయిన పండుటాకులు, ఎండు ఆకులు, కాండాలు మొదలైనవి క్రమంగా డీకంపోజ్ అయి హ్యూమస్ అనే తడి వంటి పదార్థాన్ని నేలకు సమకూరుస్తాయి. అయితే వర్మీ కంపోస్ట్ కోసం తెచ్చిన విదేశీ వానపాములు ఈ హ్యూమస్ను ధ్వంసం చేయడమే కాకుండా విష పదార్థాలను సైతం విసర్జిస్తున్నాయని సుభాష్ నిరూపించాడు. ऑर्गेनिक फार्मिंग और नेचुरल फार्मिंग में बहुत बड़ा भेद है. ఆర్గానిక్ సేద్యం, ప్రకృతి సేద్యాల మధ్య ఎంతో తేడా ఉంది. కొంతమంది ఆర్గానిక్ సేద్యాన్ని ప్రకృతి సేద్యం అంటుంటారు. అది తప్పు. ప్రకృతి సేద్యంలో ఏ వనరుల్ని మనం బయట నుంచి సమకూర్చాల్సిన అవసరం లేదు. దేన్ని అతిగా వాడుకోవటం ఉండదు. ऑर्गेनिक में हर वस्तु खरीदनी पड़ती है और ऑर्गेनिक का जो खर्चा है, कॉस्ट ऑफ प्रोडक्शन है, वो रासायनिक से भी 4 गुना ज्यादा होता है. అదే ఆర్గానిక్ సేద్యంలో ప్రతిదీ కొనాల్సిందే. పైగా దానికయ్యే ఖర్చు ఎరువులతో చేసే సేద్యానికన్నా ఎక్కువ. भूमि का एक्सप्लॉयटेशन, जल का एक्सप्लॉयटेशन, मानव स्वास्थ्य का, क्योंकि वर्मी कंपोस्ट కొన్ని సందర్భాల్లో వర్మీ కంపోస్ట్లో ఆర్సేనియం, కాడ్మియం, పాదరసం వంటివి ఉండడం వల్ల ఆ పంట మనకు విషప్రాయంగా మారుతుంది. जब ऑर्गेनिक फर्टिलाइजर से यानी वर्मी कंपोस्ट से उठाते हैं तो हमारे खाद्य में जाते हैं तो हमें बीमारियां होती है. ये बहुत खतरनाक चाल है. పరిశుద్ధ వాతావరణం, కాలుష్యం లేని స్వచ్ఛమైన గాలి, నీరు అందించే లక్ష్యంతో సుభాష్ ప్రకృతి సేద్యాన్ని దేశవ్యాప్తంగా ప్రచారం చేసేందుకు నడుం బిగించాడు. మొదట్లో అతని ప్రయత్నానికి సహకరించిన వారే లేరు. ఎన్జీఓలు, ప్రభుత్వ సంస్థలు ముఖం చాటేశాయి. అయినా సుభాష్ నిరుత్సాహపడలేదు. రసాయనిక సేద్యంలో రైతు నిరంతరం ఎరువులు, పురుగుమందుల కంపెనీలపై ఆధారపడాల్సి వస్తుందన్న సత్యాన్ని బాహాటంగా చాటాడు. విత్తనాల కొనుగోలు నుంచి సస్యరక్షణ, ఫలసాయం పొందడం వరకు ప్రతి దశలోనూ రైతు పెద్ద మొత్తాలలో ఖర్చులు చేసి అప్పుల ఊబిలోకి కూరుకుపోవడం గమనించాడు. దీంతో జీరో బడ్జెట్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే పెట్టుబడి లేని నైసర్గిక వ్యవసాయం అనే ప్రక్రియకు శ్రీకారం చుట్టాడు. नेचुरल फार्मिंग यानी प्राकृतिक कृषि का अर्थ होता है कि हम कुछ भी नहीं करेंगे, जो कुछ करेगा वो प्रकृति करेगा, निसर्ग करेगा. ప్రకృతి సేద్యం అంటే మనం సొంతంగా ఏమీ చేయమని అర్థం. అంతా ప్రకృతే చేస్తుంది. అడవుల్లో పెద్ద పెద్ద చెట్లుంటాయి, పళ్ళు బాగా కాసుంటాయి. అక్కడ ఎరువులు, మందులు, వర్మీ కంపోస్ట్ ఇలా మనం సంప్రదాయంగా అనుసరించే వ్యవసాయ పద్ధతులేవి ఉండవు. అయినా చాలా పళ్ళు పండుతాయి. అదే ప్రకృతి నియమాన్ని మన పొలాల్లో మనం పాటిస్తే మరింత లాభదాయకంగా ఉంటుంది. ఇదే ప్రకృతి సేద్యపు మూల భావన. तो हम भी इतना फल दे सकते हैं. ये नैसर्गिक कृषि का सिद्धांत है. గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటా కనబడే దేశవాళీ ఆవు, ఎద్దు, గేదెలు వ్యవసాయానికి మూలస్తంభాలుగా సుభాష్ భావించాడు. ఒక్క ఆవుంటే ఎకరం నేలలో పెట్టుబడి లేకుండా సేద్యం చేసుకోవచ్చన్నాడు. గోమూత్రం, పేడ వ్యవసాయం పాలిట అమృతప్రాయాలని రైతులోకానికి చాటాడు. ఆవులు, గేదెలు అంటే సుభాష్ ఉద్దేశంలో దేశవాళీవే. జెర్సీ జాతి ఆవుల పేడ, మూత్రాలలో ఇలాంటి గుణాలు లేవని సుభాష్ ప్రాయోగికంగా నిరూపించాడు. గోమూత్రం, ఆవు పేడలను సస్యవర్ధనులుగా వాడి ప్రకృతి సేద్యం చెయ్యడం వల్ల పంట ఆరోగ్యంగా, పుష్టిగా పెరగడమే కాకుండా పౌష్టిక గుణాలను కూడా కలిగి ఉంటుందని సుభాష్ నిరూపించాడు. ఎకరాకి 140 టన్నుల చెరకు పండించి ప్రకృతి వ్యవసాయ విధానం ఎంత లాభదాయకమో నిరూపించి సంచలనమే సృష్టించాడు. ఇలా చెరకునే కాకుండా వరి, గోధుమ, జొన్న, కంది, మొక్కజొన్న, సజ్జలు, రాగులు, అలసందలు, మినుములు, పెసలు, పత్తి, శనగ సాగులలో మామిడి, అరటి, బత్తాయి, నిమ్మ, దానిమ్మ వంటి ఫలాల సాగులలోనూ, మిరియాలు, కాఫీ వంటి వాణిజ్య పంటల సాగులోనూ ప్రకృతి సేద్యం లాభదాయకమైందని, నాణ్యమైందని, పెట్టుబడి లేనిదని సుభాష్ రైతులోకానికి చాటాడు.
मैं पीछे देखता हूँ మొదట్లో ఎవరూ ఈ ప్రకృతి సేద్యాన్ని ప్రోత్సహించలేదు. వ్యతిరేకించిన వాళ్లే ఎక్కువ. వాళ్లే ఈరోజు దీని గురించి ఆలోచిస్తున్నారు. మొదట్లో పెద్దలు విభేదించారు. విశ్వవిద్యాలయాలు ప్రతికూలంగా ఉండేవి. ఇప్పుడు అదే పెద్దలు, విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్లు, శాస్త్రవేత్తలు దీని గురించి చర్చిస్తున్నారు. वाइस चांसलर और साइंटिस्ट मेरे पास आते हैं, चर्चा करते हैं, उसके बारे में वो अपने अपने यूनिवर्सिटी में प्रयोग भी ले रहे हैं कॉम्पिटिटिव. తమ తమ విశ్వవిద్యాలయాల్లో ప్రకృతి వ్యవసాయంపై కోర్సులు ఆరంభించారు. వెనక్కి తిరిగి చూసుకుంటే నాకంతా పాజిటివ్గానే కనిపిస్తోంది. నెగిటివ్గా ఏదీ కనిపించట్లేదు. तो मुझे सब पॉजिटिव लग रहा है, निगेटिव कुछ भी नहीं है. ప్రభుత్వ సంస్థలు, ఎన్జీఓలు, విశ్వవిద్యాలయాలు ఆయన కృషిపై ఏమాత్రం దృష్టి పెట్టలేదు. అవి ప్రధానంగా రసాయనిక సేద్యాన్ని, సేంద్రియ వ్యవసాయాన్ని మాత్రమే ప్రోత్సహించేవి. దీంతో సుభాష్ వాటి సహకారం కోసం ఎదురు చూడకుండా తన వ్యవసాయ పద్ధతులను పరిచయం చేసేందుకు రైతుల్ని నేరుగా కలుసుకోవడం ఆరంభించాడు. వారి కోసం ఊరూరా సభలు, సమావేశాలు, గోష్ఠులు, వర్క్షాపులు నిర్వహిస్తూ వారికి ప్రకృతి సేద్యం వల్ల కలిగే లాభాలను, ప్రకృతికి, వినియోగదారునికి దీనివల్ల కలిగే సౌలభ్యాలను వివరించసాగాడు. ఫలితంగా వర్క్షాపుల్లో పాల్గొన్న రైతులు అనుభవపూర్వకంగా ప్రకృతి సేద్యాన్ని చేసి చూసి దానివైపు మొగ్గు చూపసాగారు. దీంతో సుభాష్ తాను రూపొందించిన పద్ధతికి పరిమితమైన ఆర్థిక వనరులతోనే ఉద్యమ రూపం కల్పించాడు. कि किसानों के वर्कशॉप लेना, यानी कार्यशालाएं लेना, सेमिनार लेना, बैठकें लेना. నేను రైతుల కోసం వర్క్షాపులు, సెమినార్లు, సభలు నిర్వహిస్తుంటాను. ఒక్కో వర్క్షాపు ఒక్కో రోజు నుంచి 7 రోజుల వ్యవధితో నిర్వహిస్తాం. ప్రతి వర్క్షాపులో దాదాపు 200 నుంచి 7,000 మంది దాకా రైతులు పాల్గొంటారు. వాళ్లకి నేను ప్రకృతి సేద్యం గురించి వివరిస్తాను. అంతకుముందు ప్రకృతి సేద్యం చేస్తున్న వారి పొలాలను చూడమంటాను. जब वो डिफरेंस देखते हैं कि ये रासायनिक है और ये అందరూ కాకపోయినా కొందరు అలా వెళ్లి చూసొస్తారు. తమ పొలంలో ముందుగా కొంత భాగంలో మా పద్ధతిని పాటిస్తారు. తాము పొందే అధిక ఫలసాయం చూసుకుని ఇతర రైతులకు చెప్తారు. అలా నోటి మాట ద్వారా మా పద్ధతిని ప్రచారం చేస్తూ మాకు ప్రచారకులుగా మారిపోతారు. वो लेके आता है और हजारों लोगों को वो बताता है. ప్రస్తుతం మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పంజాబ్, బీహార్ వంటి రాష్ట్రాలు సుభాష్ రూపొందించిన ప్రకృతి వ్యవసాయ పద్ధతిని పాటిస్తున్నాయి. అందులోని సౌలభ్యాన్ని, లాభదాయక గుణాన్ని గమనించి తమ తమ రాష్ట్రాలలో ఆ విధానాన్ని అనుసరిస్తున్నాయి. తన వ్యవసాయ పద్ధతుల్ని ప్రజల్లోకి మరింతగా తీసుకుపోవడానికి గాను సుభాష్ ఈ ప్రకృతి సేద్యం గురించి అనేక పుస్తకాలను రచించాడు. ఇవి అనేక భారతీయ భాషలలోకి అనువదించబడ్డాయి. मेरी किताबें बहुत असरदार काम कर रही हैं. मेरी मराठी में 24 किताबें हैं, 24. इंग्लिश में अभी 4 किताबें आ रही हैं. నేను ప్రకృతిక సేద్యం గురించి 24 పుస్తకాలను రాశాను. వాటిలో కొన్ని పుస్తకాలను ఇంగ్లీషు, హిందీ, కన్నడం, పంజాబీ, బెంగాలీ, తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోకి అనువదించారు. ఈ పుస్తకాలు మా ప్రకృతి సేద్యాన్ని ప్రచారం చేస్తున్నాయి. సాధారణంగా రైతులు పుస్తకాలు కొని చదవరు. అయితే మా పుస్తకాల్ని రైతులు కొని చదివి తమలో తాము చర్చించుకుని ప్రకృతి సేద్యం వైపు మొగ్గు చూపటం నేను గమనించాను. ఇలా పుస్తకాలు కూడా మా పద్ధతిని ముందుకు తీసుకువెళ్తున్నాయి. विस्तार से टेक्निक जब किताबों में वो पढ़ते हैं. భారతీయ వ్యవసాయ రంగానికి చేస్తున్న అవిరళ కృషికి గుర్తింపుగా సుభాష్ పాలేకర్ 2005లో కర్ణాటకలోని చిత్రదుర్గకు చెందిన బసవ కేంద్రం నుండి బసవశ్రీ పురస్కారాన్ని, 2006లో కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం నుండి భారత కృషకరత్న అవార్డులను పొందారు. ప్రకృతి సేద్యాన్ని మరింత విస్తృతం చేయడానికి గాను సుభాష్ 1996లో పూణే నుంచి వెలువడే బలిరాజా అనే మరాఠీ వ్యవసాయ పత్రిక సంపాదక వర్గంలో సభ్యునిగా వ్యవహరించాడు. అయితే ప్రకృతి సేద్యాన్ని ప్రజల్లోకి తీసుకుపోయే పనికి అది ఆటంకమవుతుందని ఆ పత్రిక బాధ్యతను క్రమంగా వదిలేశాడు. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, గుజరాత్ వంటి 14 రాష్ట్రాలలో ప్రస్తుతం 10 లక్షల మందికి పైగా రైతులు ప్రకృతి సేద్యం చేస్తూ లాభం పొందుతున్నారు. రైతుల ఆత్మహత్యల్ని నిరోధించడానికి ఈ పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం ఒక్కటే మార్గమని
వ్యవసాయ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. సుభాష్ కుమారులైన అమోల్, అమితులు కూడా ఉన్నత విద్యను అభ్యసించారు. వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్ అయిన అమోల్ పాలేకర్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయిన అమిత్ పాలేకర్లు తమ తమ ఉద్యోగాలను వదిలి తండ్రి ఉద్యమంలో భాగమయ్యారు. एक बात सच है कि ये आंदोलन ఒక్క మాట మాత్రం నిజం. ఈ ఉద్యమం నా ఉద్యమమని అందరూ అంటున్నా అది మాత్రం నిజం కాదు. ఈ ఉద్యమం సాగాలన్నది ఈశ్వరేచ్ఛ. ఆయనే దీనికి సూత్రధారి. నేను పాత్రధారిని మాత్రమే. ఆయన దయ్యే ఉంటే ఇది విశ్వవ్యాప్తమవుతుంది. ఇది అలా విశ్వవ్యాప్తమవుతుందని నేను భావిస్తున్నాను. कि ये आंदोलन पूरी दुनिया में फैलेगा. గ్రామ స్వరాజ్యం, గ్రామ స్వావలంబనలే తన లక్ష్యంగా సుభాష్ ముందుకు సాగుతున్నాడు. దేశానికి అన్నం పెట్టే రైతన్నకు మరింత ప్రయోజనం కలగాలన్నదే ఆయన ధ్యేయం. ప్రకృతి నుంచి పాఠం నేర్చుకుంటే ప్రయోజనం ఎక్కువని రైతులోకానికి చాటుతున్నాడు. నేలతల్లికి ప్రకృతి రంగులద్దుతున్న అద్భుత సేద్యగాడు సుభాష్ పాలేకర్.